హలో నమస్తే అండి ప్రేక్షకుల మహాదేవులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనకి ఒక దురదృష్టకరం జరిగింది. ఒక అనుభవం ఉన్న ఇండస్ట్రీ పర్పస్ ఉన్న వ్యక్తి మనకి నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఒక వ్యక్తి పేరు చెప్పబోతున్నాను. ఆ పేరు ఎవరనేది మీరు మీ అందరికీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జనాలందరికీ కూడా తెలిసిందే. అన్ని వాళ్ళకి మన కలమ్మ తల్లి రంగంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. అదే సెన్సేషన్గా మూవీలో ఉన్న వాళ్ళందరికీ ఆ పేరు ఏంటంటే చెప్తున్నాను. రామోజీరావు గారు. హైదరాబాద్ సిటీలో రామోజీరావు ఫిలిం సిటీ ఉంది కదా, ఆయన చనిపోయారు ఈరోజు. ఆయన వయసు 85-86 సంవత్సరాలు. ఇంతవరకు బతికాడంటే గ్రేట్ అండి. ఫిలిం సిటీ ఆయన ఉండడం వల్ల ఒక కళాకాండంగా నడిచింది, మంచి కళాకాండంగా. అక్కడ బాహుబలి కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, మన షారుఖ్ ఖాన్ కానీ, ఇంకా మన టాలీవుడ్ హాలీవుడ్ ఇవన్నీ కూడా షూటింగ్లు చేశారు అలా స్టూడియోలో. అంత ఫేమస్ అయింది. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయారు. అంటే జాకీ చైని కూడా చాలా జరిగాయి, వేరే ఇంగ్లీష్ పిక్చర్లు కూడా జరిగాయి సెట్లు వేసి. బాహుబలి కూడా ఎక్కడో తీసుకొచ్చి సెట్ అంతా వేరే కంట్రీ తీసుకొచ్చి చేసి ఇది అంతా కూడా అందులోనేనండి, ఫిలిం సిటీలోనే. అంత పేరున్నది, అంత గాలించింది కూడా నా సిటీ. అంత విలువైంది ఫిలిం సిటీ. అది చాలా గ్రేట్ వండర్ఫుల్ సిటీ. అది ఫిలిం సిటీ మన లైఫ్లో నేషనల్ వైడ్గా మన భారతదేశంలో ఉండేది. అదే మనకి నేషనల్ వైడ్గా మన హైదరాబాద్లో ఉండడం మన అదృష్టం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి చాలా మనకి బేసిక్గా ఒక మంచి పేరు వచ్చింది అన్నమాట. అది ఇంకా అన్నీ మన నేషనల్ వైడ్గా బాంబే కానీ, ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, ఎక్కడైతే ఇండస్ట్రీ పర్పస్ బెంగళూరు కానీ ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు చేసి వేరే కంట్రీకి వెళ్లకుండా ఈ కంట్రీలోనే అన్ని సెట్లు వేసి చూపించేది ఫిలిం సిటీ. ఫిలిం సిటీలో అన్ని సెట్లు వేసేస్తున్నారు. ఆ సెట్ తెచ్చి మొత్తం బెంగళూరు సిటీ అంటే ఆ సెట్ అక్కడ వేసి తీసేస్తున్నారు. అలాగ అయిపోతుంది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీకు బోర్ కొడుతుంది. ఇవన్నీ ఏంటి ఇలా చెప్పేస్తున్నాడు ఏంటనేది. ఎందుకంటే మీకు తెలియాలి కదా ఆయన పర్పస్లు ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి. రవితేజ కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు కానీ, హీరోలు కానీ, యాంకర్లు కానీ, సీరియల్ కానీ, మొత్తం పెద్ద పెద్ద మూవీలు కానీ అన్నీ అక్కడే తీస్తారు ఫిలిం సిటీలోనే. సగం షూటింగ్లు అక్కడే జరుగుతాయి. సగం లొకేషన్లు, సగం బయట వాతావరణంలో వేరే కంట్రీలో సాంగ్స్ అన్నీ తీసుకొస్తారు. అవన్నీ యాడ్ చేసి మొత్తం మెయిన్ ఇక్కడ జరగలేనిది వేరే కంట్రీలో జరగదు షూటింగ్. అంత ఫేమస్ ఉన్నది ఆయన చేతుల మీద జరిగింది. ఆయన ఉన్నంతసేపు ఒక కళాఖండంగా నడిచింది. ఇప్పుడు ఫిలిం సిటీ ఎవరు మెయింటెనెన్స్ చేస్తారో, ఎలాంటి వాళ్ళు చేస్తారో తెలియదండి. చూడాలి, వెయిట్ చేయాలి. ఆయన ఉన్నంత వరకు కూడా టాప్లో ఉండేదండి. నేను రామోజీరావు ఫిలిం సిటీలో మా ఫ్రెండ్స్, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, నేను కెమెరాగా అన్నీ చేసుకుంటూ ఒక చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చానండి అందులోకి. నాకు చాలా ఇష్టం అది. ఆయన మా ఫ్రెండ్ కూడా చాలామంది చేశారు వర్క్. ఇంకా చాలా స్టూడియోలు ఉన్నాయి, పద్మాలయ, అన్నపూర్ణ, వేరే స్టూడియోలు ఉన్నాయి, రామకృష్ణ స్టూడియో, రామానాయుడు. ఇలాగా మనకి ఫిల్మ్ సిటీ అనేది మంచి పేరు కదండి. ఫిల్మ్ సిటీ అనేది ఇంకా స్టూడియోల మించి స్టూడియో, అది పెద్ద స్టూడియో. 3500 ఎకరాలంటే మామూలు విషయం కాదు కదండి. మొత్తం ఊరినే తెచ్చేసేది. అందులో పొలం సెట్ ఉంటుంది, బిల్డింగుల సెట్ ఉంటాయి, వేరే బయట నుంచి వచ్చే కంట్రీల సెట్ ఉంటుంది, రైల్వే స్టేషన్లు ఉంటాయి, పార్కులు ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి. ఒకటని కాదు, అది అందులో అనుభవించేవాడికి తెలుస్తుంది. ఆ రామోజీరావు గారి దయ వల్ల మన హీరోలు కూడా మంచి పేరు వచ్చిందండి. ఏమంటారు, రాజమౌళి గారికి కానీ, వేరే డైరెక్టర్లు కానీ, పెద్ద పూరి జగన్నాథ్కి కానీ ఆ లొకేషన్లు ఎక్కువ తీస్తారు బయట లొకేషన్లో. కానీ ఫిలిం సిటీలో తీయకుండా ఏ హీరో, ఏ డైరెక్టర్ వెళ్ళడో అది నాకు తెలుసు ఆ విషయం. అంటే ఫిలిం సిటీకి ఉన్న విలువ అలాంటిది. కానీ రామోజీరావు గారు చనిపోయినందుకు దురదృష్టకరం. నెక్స్ట్ వచ్చే జనరేషన్లో బాగా ఇలాగే కొనసాగించాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఫిలిం సిటీ లాంటిది ఓపెన్ చేయాలి ఆయన పేరు మీద. ఇక్కడ కూడా చేయాలి, షూటింగ్లు అక్కడ చేయాలి, మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది, బాగుంటుంది. ఆయన ఒక ఫిలిం సిటీ అరేంజ్ చేస్తారు. మీరు కూడా ఇక్కడ చేయండి, అక్కడ చేయండి, షూటింగ్లు బాగుంటుంది. ఇలాగే మళ్ళీ మా ఛానల్ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కొట్టి, ఒక లైక్ బటన్ కొట్టి, ఒక సింబల్ కొట్టండి, గంట సింబల్ మర్చిపోకండి. ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలుస్తాను. ఉంటానండి. నమస్తే, బాయ్.